श्रीगुरुभ्यो नमः। हरि ओम्। श्रीमहागणाधिपते नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। మార్చి నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా జరుగుతున్నాయా, సొంత ఇంటి గల ఈ మార్చి నెలలో ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా, అదేవిధంగా పాత బంధాలు కానీ లేదా విదేశాలు వెళ్ళేటువంటి అవకాశం కానీ, స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కొనుగొనేటువంటి అవకాశం ఉందా లేదా, భార్యాభర్త సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా, వివాహానికి ఈ మార్చి నెలలో ఏదైనా మంచి ముఖ్యమైన ఫలితాలు కనిపిస్తున్నాయా లేదా, ఏ మార్చి నెలలో రియల్ ఎస్టేట్లో కానీ ఏదైనా ధనాన్ని మనం వెచ్చించేటువంటి అవకాశం ఉంటుందా, అసలు ద్రవ్యోల్బణంలో మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేస్తే లాభపడతాము అనేటువంటి విషయాల్ని ఈ మార్చి నెలలో జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలని దిగ్విజయం చేసుకోవడానికి ఏ దేవతామూర్తిని ఆరాధించాలి, ఈ నెలలో జరిగేటువంటి ప్రమాదాల నుంచి ఏ విధంగా బయటపడాలి అనేటువంటి పూర్తి విషయాల్ని క్షుప్తంగా మనం పరిశీలన చేసుకుని ఈ పరిహారాల వల్ల మనకి చేకూరేటువంటి లబ్ధి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ మాస ఫలితం మార్చి నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలన గావిద్దాం. ఇప్పటి వరకు కూడా మనము ఏ మాసం చెప్పినా, ఏ నెల యొక్క ఫలితాలు చెప్పినా కూడా అది కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీ యొక్క నక్షత్రపరంగా మీ రాశి ఏది వస్తుంది, దీనిలో ఏ రాశిలో మీరు ఉండబోతున్నారు, ఈ సంవత్సరంలో మీకు ఏమైనా అద్భుతాలు జరుగుతాయా అనేటువంటి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. అంతేగాని చెప్పే ప్రతి జాతక ప్రభావం కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతమైన జాతకానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడిట్లో మీకు ఏది తెలియకపోయినా, కన్ఫ్యూజన్లో ఉన్నా మీ ఫోటో పంపించడం వల్ల మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పేటువంటి విధానాన్ని బట్టి గణాంక పరిమాణంగా మీ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కేవలము మనం ఇచ్చేటువంటిది గోచార రీత్యా ఫలితాలు మాత్రమే ఇస్తున్నాము. ఈ మార్చి నెలలో మేషం మొదలుకొని మీనం వరకు కూడా ప్రతి ఫలితము కూడా గోచార రీత్యా తెలియజేసినదే. తులారాశి వారికి ఆర్థికంగా ఈ మార్చి నెలలో కాస్త ఊరట కలుగుతుంది. అది కూడా మీ స్నేహితులు, కేవలము స్నేహితులు మాత్రమే మీకు సహాయం అందిస్తూ ఉంటారు. బంధువులు అనేటువంటి వారు కొంచెం దూరమయ్యేటువంటి వ్యవస్థ. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు మేమున్నాం అని చెప్పి స్నేహితులు మీకు చేయూత ఇచ్చి ఆ అప్పుల నుంచి మిమ్మల్ని గట్టెక్కించేటువంటి అవకాశంగా గోచరిస్తుంది. పైగా ఈ తులారాశిలే వారు మీ స్నేహితుల్లో ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనేటువంటి విషయం ఈ నెలలో మీకు తేట తెల్లాలైపోతూ ఉంటాయి. విద్యార్థుల విషయంలో జ్ఞాపక శక్తి అనేటువంటిది కొంచెం తగ్గుతుంది. ఇతర కార్యక్రమాల మీద మీ యొక్క అవగాహన అనేది మారిపోతూ ఉంటుంది. చదువు మీద శ్రద్ధ కొంచెం తగ్గుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, మీ యొక్క తప్పిదం వల్ల మీరు అనుకున్నటువంటి ఫలితాలు చూడడం అనేది జరగదు. రాజకీయ నాయకులకు జనాల్లో ఆదరణ పెరుగుతుంది. క్యాడర్ మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం లభిస్తోంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెలలో మంచి పరిణామంగా చెప్పవచ్చు. అద్భుత అవకాశాలు కలిసి వస్తున్నాయి. పెద్ద పెద్ద వారితో పరిచయాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఈ తులారాశి వారు రాజకీయంగా ఎదిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే ఉగాది తదనంతరం మీరు వెచ్చించండి, అద్భుతంగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్లో కానీ, భూ సంబంధితో కానీ, సొంత ఇల్లు కానీ కొనుగోలు చేసేటువంటి ఉద్దేశం ఉన్నా ఉగాది తదనంతరం చేయండి, కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఉగాది ముందు మీరు ఏ భూమి మీద కానీ, రియల్ ఎస్టేట్లో కానీ ధనాన్ని పెట్టినా
అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. పైగా మీరు స్థలాల్ని మార్చడం, ఇల్లు మారడం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఈ ఇల్లు కలిసి రావట్లేదు, నేను ఎట్టి పరిస్థితుల్లోని ఇల్లు విడిచిపెట్టాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంటుంటారు. వ్యాపారాలు చేసేటువంటి ఉద్దేశం ఉన్నవారు ఖచ్చితంగా స్టీలుకు సంబంధించి కానీ, లేదా చెప్పులకు సంబంధించి కానీ, అంటే ఫుట్వేర్ బిజినెస్లు కానీ, లేకపోతే వుడ్డుకు సంబంధించిన వ్యాపారాలు కూడా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఈ తులారాశి వారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది రావడం కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంటుంది. నమ్మించి మోసం చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా గోచరిస్తున్నారు. ఈ తులారాశిలో వారు మార్చి నెలలో కూడా విందు వినోదాలకు కొంచెం దూరంగా ఉంటారు. మీరు ఒకవేళ వెళ్ళినా బలవంతంగా నవ్వడమే తప్ప మనస్ఫూర్తిగా మీరు చిరునవ్వు అనేటువంటిది ఈ నెలలో మీకు గోచరించడం లేదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటిది కొంచెం పెరుగుతుంది. పర్వాలేదు, మనం ఒక సెటిల్ అవుతున్నాం అనేటువంటి అవకాశం కల్పిస్తూ ఉంటుంది. పైగా తులారాశిలో ఉన్నటువంటి వారు వివాహం కొరకు ప్రారంభం చేయాలి, ఏదన్నా ముహూర్తాలు ప్రారంభం చేయాలనుకుంటే ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో వద్దు. ఉగాది తదనంతరం కనుక వివాహానికి శ్రీకారం చుట్టుకోండి, అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. సంతానం కొరకు చూసేటువంటి వారికి ఈ నెల కూడా గట్టుకాలంగానే ఉంది. నిరుద్యోగులకు కూడా ఈ నెలలో కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ఈ నెల గట్టెక్కేస్తుంది. రానున్న రోజుల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తులారాశి వారికి, నిరుద్యోగులకి, ఉద్యోగం చేస్తున్న వారికి గడ్డు కాలంగానే చెప్పవచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. కడుపుకు సంబంధించి, పేగు వ్యవస్థకు సంబంధించి కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. అది కూడా మార్చి 12వ తారీఖు నుంచి 22వ తారీఖు మధ్యలో కడుపుకు సంబంధించి అనేకమైన ఇబ్బందులు మీకు జరిగేటువంటి విషయంగా గోచరిస్తున్నాయి. కాబట్టి డాక్టర్ గారి ప్రవేశంలో ఉండండి. ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, లేదా తేనె బెల్లాన్ని నైవేద్యంగా జోడి సర్పాలు సమర్పించడం చాలా ఉత్తమమైనటువంటి పరిణామం చెప్పొచ్చు. ప్రతిరోజు కూడా చందనాన్ని అడ్డంగా ధరించండి, మధ్యలో ఆరావాలి కుంకుమ ధరించండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం కలుగుతుంది. మీనరాశి వారికి మార్చి నెలలో ఆర్థికంగా కాస్త ఊరట కలుగుతుంది. సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడం, అంతేకాకుండా లేనిపోని విషయాల్లో మీరు దూరి ఆకస్మికంగా ధనం లభించడం జరుగుతుంది. ఈ ధనం నిలబడదు కానీ పర్వాలేదు, నేను కూడా ఏదన్నా ఒక పని చేసి సంపాదించగలననే ఒక నమ్మకం అయితే కలుగుతూ ఉంటుంది. ఆరోగ్యం అనేటువంటిది అనేక ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ నెలలో సంపాదించిన ధనం ఏదైతే ఉందో దానికి ఒక ఇంత ఎక్కువగానే ఆరోగ్య సమస్యలకి మీరు పెట్టడం జరుగుతుంది. విద్యార్థులకు జ్ఞాపకశక్తి అనేది తగ్గుతుంది. ఇతరితర కార్యక్రమాల్లో పాల్గొంటారు. చదువు మీద కాస్త శ్రద్ధ అనేది తగ్గుతుంది. నెగ్లజెన్సీ అనేటువంటిది పెరుగుతుంది. రాజకీయ నాయకులకి కాస్త గర్వం అనేది పెరుగుతుంది. జనాల్లో ఆదరణ తగ్గినా సరే ఏం కాదులే, మనం ఇలాగే ఉండాలి, రానున్న రోజులు మనవేలే, ఈ నెల ఉందిలే అనేటువంటి ఒక అపనమ్మకంతో ఈ నెలలో జీవించడం జరుగుతుంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి గట్టుకాలంగానే ఉంది. అవకాశాలు లభించవు, శ్రమించాలి అనేటువంటి అవకాశం ఉంటుంది. కాస్త డిప్రెషన్కు లోని ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వారికి ఉగాది తర్వాత కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. మీనరాశి వారికి ఉగాది కంటే ముందులో మీరు వ్యాపారాలు ప్రారంభం చేయవద్దు. పైగా వ్యాపారాల విషయంలో నూనెకి సంబంధించి కానీ, అదేవిధంగా ఈ సీ ఫుడ్స్, చేపలు, రొయ్యలకు మేతలకు సంబంధించి కానీ, రైతు పంటకు సంబంధించిన ఎరువులకు కానీ అద్భుతంగా కలిసి వచ్చే సూచనగా చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక మార్చి 4వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో వెచ్చించండి. రూపాయి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ శుభవార్త అయితే మీరు ఖచ్చితంగా వింటూ ఉంటారు. ఈ మీనరాశి వారు రానున్న రోజుల్లో మీకు అద్భుతమైన అవకాశం కలిగేటువంటి సూచనగా చెప్పవచ్చు. పైగా మీనరాశి వారు మీ యొక్క పాత స్నేహితులు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరీకరణ చేసుకుంటారు. స్థితిగతులు మారేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఇల్లులు ఖచ్చితంగా మారడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహ యోగం అంతగా గోచరించడం లేదు. సంతానం కొరకు చూసేటువంటి వారికి అంత యోగదాయకంగా ఈ నెలలో చెప్పడానికి లేదు. విలువైన వస్తువులు, అదేవిధంగా విలువైనటువంటి బంగారు ఆభరణాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు విడిచిపెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయంలో
కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ గుండెకి సంబంధించి కానీ కిడ్నీస్కి సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండండి. ప్రతి నిత్యము కూడా చక్కగా ఈశ్వరారాధన కానీ నారాయణ ఆరాధన కానీ చేయండి. అద్భుతంగా కలిసి వచ్చే సూచన. అడ్డంగా భస్మాన్ని ధరించి వృత్తలాకారంగా చందనం పెట్టుకోండి. శ్రీమన్నారాయణ కటాక్షం కలుగుతుంది.